ఆ చిత్రం అనూహ్యమైన రిజల్ట్ను అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కావడంతో ఆడియన్స్లో ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్కు ఏమాత్రం తగ్గకుండా అన్ని విభాగాల్లోనూ అందంగా కూర్చిన విందు భోజనం రేంజ్లో ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాతో హీరో నితిన్ ఒకేసారి 4 మెట్లు ఎక్కేసినట్లు అయిపోయింది. గతంలో కూడా నితిన్ వేరే జోనర్స్ ట్రై చేసినా సక్సెస్ కాలేదు. అందుకే తనకు అచ్చొచ్చిన ప్రేమ చిత్రాలకే పరిమితమయ్యాడు. ఈ క్యారెక్టర్ గురించి త్రివిక్రమ్ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయానంటున్నాడు నితిన్. నేను ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్లన్నీ సరదాగా ఉండేవే. కానీ ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు అతడు సినిమాలో మహేష్ పడే బాధ ఈ రోల్లో ఉంటుంది. అలాగే అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ అంత యాక్టివ్గాను బాధ్యతగాను ఉండాలని త్రివిక్రమ్ చెప్పారు. దీన్ని అందుకునేందుకు స్పెషల్గా నేను వర్క్షాప్కి అటెండ్ కావాల్సి వచ్చింది అని చెప్పాడు నితిన్. తను నటించేటప్పుడు సాధారణంగా కనుపాపలు వేగంగా కదులుతాయన్న నితిన్ ఈ సినిమాలో అలాంటివి లేకుండా నటించాల్సి రావడం ఇబ్బంది కలిగించిందట. ఇతర పాత్రల వైపు కదలకుండా చూడాలనడం కష్టమైనా చివరకు చేశానని చెప్పాడు. అంత కష్టపడ్డందుకు ఇప్పుడు తగిన రిజల్ట్ అందుకుంటున్నాడని చెప్పవచ్చు. ఆలో నితిన్ తన నటనలో చూపించిన పరిణితి అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత నితిన్ చేసే సినిమాలకు ఫ్యామిలీస్ నుంచి కూడా ఆదరణ లభిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు.